ప్రసాద్ పల్లెటూరిలో ఒక పాత కుయ్యి ఇంట్లో ఒంటరిగా నివసించేవాడు. తల్లిదండ్రులు, కుటుంబం లేకపోవడంతో గ్రామంలో చిన్న చిన్న పనులు చేస్తూ జీవించేవాడు. అక్కడి ప్రజలు అతన్ని పట్టించుకోకపోయినా లేదా కఠినంగా ప్రవర్తించినా అతను ఆకలితో ఉంటూనే ఒక నిరాడంబరమైన ప్రార్థన చేసేవాడు. దేవుడా, నేను పెద్దవి ఏమీ కోరుకోను, నన్ను మాత్రం మర్చిపోకు అని. వ్యక్తిత్వానికి పరీక్ష. ఒకరోజు ఎండలో కష్టపడి పనిచేసినందుకు ప్రసాద్కు జీతంగా ఒక చిన్న సంచి నిండా ఆహారం లభించింది. అది అతనికి ఒక నిధిలాంటిది. అయితే ఇంటికి వెళ్లే దారిలో కొందరు ఆకతాయిలు అతన్ని వేధించి ఆ ఆహారాన్ని నేలపాలు చేశారు. మనసు గాయపడినా ప్రసాద్ నేలమీద ఉన్న ఆహారాన్ని ఏరుకుంటూ, నన్ను కష్టపెట్టిన వారిలా నేను మారకుండా ఉండేలా నాకు శక్తినివ్వు అని దేవుడిని వేడుకున్నాడు. నది తీరంలో ఆశ్చర్యకరమైన కలయిక. ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఒడ్డున అలసిపోయి కూర్చున్న ఒక ముసలి వ్యక్తి ప్రసాద్కు కనిపించాడు. ఆ వ్యక్తి ఆహారం అడగగా తన దగ్గర కొంచెమే ఉన్నా తన తల్లి చెప్పిన మాటను ప్రసాద్ గుర్తు తెచ్చుకున్నాడు. మనం మనస్ఫూర్తిగా ఇతరులకు సహాయం చేస్తే మనం ఎప్పటికీ రిక్తహస్తాలతో మిగిలిపోము. తన దగ్గర ఉన్న రొట్టె ముక్కను ఆ వృద్ధుడితో పంచుకున్నాడు. ప్రసాద్ ఆ వృద్ధుడికి నడవడానికి సహాయం చేస్తుండగా హఠాత్తుగా ఆ వ్యక్తి రూపం మారి బంగారు కాంతితో మెరిసిపోయింది. ఆయన మరెవరో కాదు, స్వయంగా భగవంతుడు. నేను నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నీ ప్రతి కన్నీటి చుక్కను, నీ ప్రతి ప్రార్థనను నేను విన్నాను అని ప్రసాద్తో చెప్పారు. పెరిగిన దీవెనలు. భగవంతుడు ప్రసాద్ దగ్గర ఉన్న సంచిని తాకగానే అది తాజా పండ్లు, బియ్యం మరియు రొట్టెలతో నిండిపోయింది. ప్రేమతో నువ్వు ఇచ్చేది ఏ రోజైనా రెట్టింపు అయి నీకే తిరిగి వస్తుంది అని ఆయన దీవించారు. ఆ రోజు నుండి ప్రసాద్ జీవితం మారిపోయింది. కొత్త దారి. అతనికి గౌరవప్రదమైన పని దొరికింది, చదువుకున్నాడు మరియు సమాజంలో మంచి గుర్తింపు పొందాడు. శాశ్వతమైన ప్రశాంతత. జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు వచ్చినా తాను ఒంటరిని కాదనే నమ్మకం అతనిలో స్థిరపడింది. సందేశం: మీరు ఎప్పుడూ ఒంటరివారు కాదు. మీ కన్నీళ్లను, మీరు చేసే చిన్న చిన్న సాయాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటారు. ఒక్కోసారి దేవుడు అద్భుతాల రూపంలో కాకుండా ఒక అపరిచితుడి రూపంలోనో లేదా మీరు చేసే ఒక చిన్న మంచి పని రూపంలోనో మీ ముందుకు రావచ్చు.